హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. టుడే న్యూస్ పేపర్లో టాప్ న్యూస్, నేషనల్, ఇంటర్నేషనల్, తెలంగాణ, ఆంధ్ర, లోకల్ న్యూస్ మొత్తం చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. చమురు మంటలు, రిఫైనరీ హార్ముజ్ జలసంధిపై దాడులతో నిలిచిన సరఫరా. ఒక్కరోజే $300లకు పైగా పెరిగిన ముడి చమురు ధర. ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయనే ఆందోళనలు. సుప్రీం లీడర్గా మొజ్దాబా ఎన్నిక. ఆ వెంటనే దాడులను తీవ్రం చేసిన ఇరాన్. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణుల వర్షం. తుర్కియే పైన దాడి. రాకెట్ల, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. శాంతి భద్రతలతోనే ప్రగతి. కొత్త సవాళ్లకు పోలీసులు సిద్ధంగా ఉండాలి. పనితీరు ఆధారంగా ABCలుగా వర్గీకరణ. రీట్రీట్ 2026లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జనగణనకు కొత్త కార్పొరేషన్లను పరిగణలోనికి తీసుకోం. ORR వరకు GHMCనే. ఒకే వంట చేసుకుంటేనే ఉమ్మడి కుటుంబం. ప్రజలు వాస్తవాలు చెబితే దేశానికి మేలు. ఈనాడు ఇంటర్వ్యూలో జనాభా లెక్కల విభాగం రాష్ట్ర డైరెక్టర్ భారతి హోలికేరి. కేజ్రీవాల్, సిసోదియా కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. ఢిల్లీ మద్యం కేసు విచారణ ఈ నెల 16కి వాయిదా. సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోనికి తీసుకోలేదన్న CBI. పార్లమెంట్లో పశ్చిమాసియా రగడ. కల్లోలంపై చర్చకు విపక్షం పట్టు. ఆ దేశాల్లోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యం. జైశంకర్. స్పీకర్ అవిశ్వాసంపై మొదలు కాని చర్చ. CEC పైన అలాంటి చర్యకు ప్రతిపక్షాలు సమాయత్తం. 12 కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులు. ప్రవేశాలకు విద్యాశాఖ అనుమతి. LLB గరిష్ట ఫీజు 40,300. పలు కోర్సుల ఫీజులను ఖరారు చేసిన ప్రభుత్వం. AI టూల్స్పై ఉపాధ్యాయులకు శిక్షణ. విద్యాశాఖ నిర్ణయం. కూకట్పల్లికి ఎన్ని నిధులైనా ఇస్తా. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపారు. నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం. సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం. రాజ్యసభ సభ్యులుగా నియామకం. మూసీ మెరిసేలా, బాపు మురిసేలా. నదిలో ఏడాదంతా మంచినీటి ప్రవాహం. బాపుఘాట్ వద్ద 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహం. DPRను సిద్ధం చేసిన MRDCL. 13న అన్ని రంగాల ముఖ్యులతో సీఎం సమావేశం. తీర్పుల తెలుగీకరణ. సామాన్యులకు అందుబాటులో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు. చురుగ్గా సాగుతున్న అనువాద ప్రక్రియ. హైకోర్టులో ప్రత్యేక విభాగం ఏర్పాటు. ఏడాదికి 2 కోట్లు వెచ్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వ్యాన్ ఆటో ఢీకొని తల్లి, 2 కుమారుల మృతి. యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలో ఘటన. NTPCతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. వ్యవసాయాధికారుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే గడ్డి మందు విక్రయాలు. పారాక్వాట్ డైక్లోరైడ్ నియంత్రణకు ఉత్తర్వులు. ఇంజనీరింగ్ కళాశాలలకు సర్కార్ మరో షాక్. గతంలో పలు అదనపు రుసుములకు వెసులుబాటు. ఈసారి ట్యూషన్ ఫీజు తప్ప రూపాయి కూడా వసూలు చేయొద్దని జీవో. ఇతర కోర్సులకు ఇదే తరహాలో ఉత్తర్వులు. కేంద్ర నిధులు ఒక్క రూపాయి కూడా వెనక్కి వెళ్లనీయొద్దు. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. సంక్షేమ పథకాలకు 1,00,000 కోట్లకు పైనే. నేడు ఆర్థిక శాఖ మంత్రి భట్టి సమీక్ష. కూల్చిన చోటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. భూదాన్ బాధితులకు మద్దతుగా ఖమ్మంలో కవిత ధర్నా, అరెస్ట్. విడుదల అనంతరం అంబేద్కర్ భవనంలో నిరవధిక నిరాహార దీక్ష. 6 గ్యారెంటీల చట్టబద్ధతకు ప్రైవేటు బిల్లు పెట్టాలి. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి తీసుకొస్తాం. KTR. మన ఇసుక వాహనంతోనే సరఫరా. మాన్యువల్ కూపన్లకు స్వస్తి. ఆన్లైన్ బుకింగ్ వేదిక ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం. 20 నెలల కిందట భారత జట్టు T20 ప్రపంచ కప్ గెలిచిన రోజే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్లను గుడ్ బై చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా T20 జట్టు ఆకర్షణ కోల్పోయింది. ఈ ఇద్దరు లేకుండా జట్టు ముందుకు వెళ్ళగలదా, విజయాలు సాధించగలదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఎక్కువగా కుర్రాళ్లతో నిండిన భారత T20 జట్టు పరీక్షకు నిలిచింది. వరుసబెట్టి సిరీస్లు గెలిచింది. ఇప్పుడు T20 ప్రపంచ కప్ను సాధించింది. భారత క్రికెట్లో తరగని ప్రతిభ ఉందనడానికి, కుర్రాళ్ళు అసాధ్యులనడానికి ఈ విజయం రుజువు. భారత్ 2, స్కాట్లాండ్ 2 హాకీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్. బరిలో శ్రీకాంత్, ప్రణయ్. సింధు దూరం. నేటి నుంచే స్విస్ ఓపెన్.
అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ తాజా జీవనకాల కనిష్టానికి చేరగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరగడం కలవరపెట్టింది. ఈ రెండింటి ప్రభావంతో స్టాక్ మార్కెట్లు సోమవారం రక్త కన్నీరు కార్చాయి. సూచీలు 11 నెలలు కనిష్టానికి చేరాయి. ఒక్కసారిగా మన ఆర్థిక వ్యవస్థపై ముప్పెట దాడిలా పరిస్థితి మారింది. ఈ ప్రభావం భవిష్యత్తులో ఎంత కష్ట నష్టాలు కలిగించొచ్చన్నదే ప్రశ్న. ఆర్థికంపై ముప్పెట దాడి. మార్కెట్లకు చమురు సెగ. 8.58 లక్షల కోట్ల సంపద ఆవిరి. $92.21. సరికొత్తగా హ్యుందాయ్ వెర్నా 10,98,000 నుంచి ప్రారంభం. ఉద్యోగాల కోత వార్తలు అవాస్తవం. ఏప్రిల్ 15 నుంచి మరిన్ని చిన్న ఓడలు భారత్ పశ్చిమాసియా దేశాల మధ్య నడుస్తాయి. ఫియో ట్రూజన్లో సూర్యకుమార్ పెట్టుబడులు. వ్యూహాల్లో మేటి, సైన్యంతో మైత్రి. తెరవెనుక నుంచి సుప్రీం లీడర్గా తెరముందుకు రానున్న మొజ్దాబా. ఇరాన్లో 165 మంది చిన్నారుల మరణం వెనుక అమెరికా వెల్లడించిన స్వతంత్ర విచారణ సంస్థ. ఆ పసివాళ్ల కళ్ళల్లోకి చూడు ట్రంప్. చిన్నారుల ఫోటోలతో టెహ్రాన్ టైమ్స్ తొలి పేజీ. వివిధ దిగుమతుల్లో 2వ స్థానంలో భారత్, మొదటి స్థానంలో ఉక్రెయిన్. యాసిడ్ దాడి బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం. ఆ పునరావాస పథకాన్ని ఎందుకు రూపొందించలేదు? రాష్ట్రాలను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. సుప్రసిద్ధ చరిత్రకారుడు కెఎన్ పనిక్కర్ కన్నుమూత. ఎడ్యుకేషన్ కిట్లోకి మరిన్ని వస్తువులు. ఒక్క కిట్కి దాదాపు 4,500 రూపాయలు ఖర్చు. త్వరలో నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ ప్రారంభోత్సవం. సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 1,70,000కు పొత్తిళ్లలో శిశువు విక్రయం. మెదక్ జిల్లా లింగసానిపల్లి తండాలో ఘటన. లొంగుబాటు 10 ఏళ్ల క్రితమైతే బాగుండేది. మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు ఆషన్న. ఇదే ఫ్రెండ్స్, ఈరోజు మనకు న్యూస్ పేపర్లోని తాజా అప్డేట్స్, ట్రెండింగ్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.